తెలంగాణలో ఇప్పుడు 22A భయం పట్టుకుంది. అయితే అత్యవసరానికి ఫ్లాట్స్ భూములు క్రయ విక్రయాలకు వెళ్ళినప్పుడు 22A జాబితాలో ఉంది, ప్రొహిబిటెడ్ జాబితాలో ఉందని చెప్పి సబ్ రిజిస్ట్రార్లు వాళ్ళని వెనక్కి పంపుతున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకున్న తర్వాత ఈ ఒక్కసారిగా 22A ప్రొహిబిటెడ్లో ఉందని తెలుసుకున్నటువంటి బాధితులు ఒకసారిగా కంగుతింటున్నారు. వాళ్ళ బిడ్డ పెళ్లికో ఏదో ఒక అవసరాని కోసం అని చెప్పి రిజిస్ట్రేషన్ కోసం అని వెళ్తే ఒకసారిగా ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఇల్లంతా కూడా ప్రొహిబిటెడ్లో ఉంది అని ఇప్పుడు తెలుసుకునేసరికి వాళ్ళంతా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ ఇల్లు ల్యాండ్స్ ఇవన్నీ కూడా వెంటనే ప్రొహిబిటెడ్లో ఎలా పడిపోతున్నాయి అనేటువంటిది ఇప్పుడు అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. చాలామంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఫ్లాట్ ఓనర్స్, రియల్టర్స్ అసోసియేషన్ వీళ్ళంతా కూడా నారపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్నారు. అసలు ఏందో మాట్లాడదాం. చెప్పండి, అసలు మీ డిమాండ్స్ ఏంటి, ఏం చెప్పబోతున్నారు? ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చి పేద మధ్యతరగతి ప్రజలని ఈ రాష్ట్ర ప్రభుత్వం బలిపీఠం మీద నిలబెట్టింది. ఇప్పుడు వాళ్ళ పిల్లల చదువుల కోసమో లేకపోతే పిల్లల పెళ్లిళ్ళ కోసమో వైద్య ఖర్చుల కోసమో ఇండ్లు అమ్ముకుందామని లేకపోతే ప్లాట్ అమ్ముకుందామని సబ్ రిజిస్టర్ ఆఫీస్లోకి వచ్చి రిజిస్ట్రేషన్ కోసం అడగగా మీ ప్రాపర్టీ నిషేధిత జాబితాలో ఉంది, మీరు కలెక్టర్ నుండి ఎన్ఓసి తెచ్చుకుంటేనే మీది రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్తున్నారు. కానీ ఈ ప్రాపర్టీస్ వీళ్ళంతా 30-40 ఏళ్ల క్రితం కొన్నారు, ఇండ్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, అంతా బాగుంది. కానీ వాళ్ళ ప్రాపర్టీ ప్రొహిబిషన్లో ఉన్న విషయం వాళ్ళకు తెలియట్లేదు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చే వరకు. అప్పుడు కలెక్టర్ ఆఫీస్కి పోమంటున్నారు. మరి కలెక్టర్ ఆఫీస్కి పోతే ఎంతమందికి వీళ్ళు ఎన్ఓసీలు ఇస్తారు, ఎప్పుడు ఈ యొక్క ఒక్కొక్క ప్రాపర్టీని సర్వే చేయగలుగుతారు, ఇది ఎంతకాలం పడుతుంది, ఇది సాధ్యపడేదేనా? నువ్వు ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టే హక్కు నీకు ఎక్కడిది? అట్లా పెట్టినటువంటి రెవెన్యూ ఉద్యోగులపైన చర్య ఎందుకు తీసుకోవట్లేదు? అసలు ఈ రెవెన్యూ మంత్రి నిద్రపోతుండా? మేల్కొని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తోటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి సమీక్ష చేసి వచ్చినటువంటి ప్రాబ్లంని వెంటనే తొలగించడానికి చర్య తీసుకోవాలి. కానీ 3.5 నెలలు గడిచినా కూడా రెవెన్యూ మంత్రి పట్టించుకోవట్లేడు, ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేడు. ఒక గొర్రెల కాపరి నిద్రపోతే గొర్రెలు మంది చేనులలో మేస్తాయి. అట్లాగే ఈ యొక్క పాలకులు నిద్రపోవటం వలన ఈ రెవెన్యూ ఉద్యోగులు ఏం చేస్తున్నారు, ప్రైవేట్ ఆస్తుల మీద పడి పైసలు వసూలు చేస్తున్నారు. అంటే ప్రైవేట్ ఆస్తులను నిషేధిత ఉన్నట్టుండి 22A జాబితాలో కంటే ప్రొహిబిటెడ్ జాబితాలోకి ఎన్ని ఫ్లాట్స్ పడుతున్నాయి, ఎన్ని భూములు పడుతున్నాయి? ఇంతకుముందు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారు. అంతకుముందు లేకుండే. వీళ్ళ వంక ఏంటంటే ప్రభుత్వ ఆస్తులను కాపాడే నెపంతో ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో పేర్చి పేద మధ్యతరగతి ప్రజల్ని, రైతుల్ని కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ వీళ్ళు కలెక్షన్ మొదలుపెట్టారు. అంటే ఒకవేళ మీ 10 ఎకరాల భూమి నిషేధిత జాబితాలు చేరిందనుకోండి, మీరు కలెక్టర్ ఆఫీస్కి పోతారు, అక్కడ ఎవరో ఒక బ్రోకర్ ఉంటాడు, ఈ ఉద్యోగులు రెవెన్యూ ఉద్యోగులకు రైతుకు మధ్యలో, మీది 10 ఎకరాలు ఉంది కదా, మరి 2 ఎకరాలు ఇస్తే మీది నిషేధిత జాబితాల నుంచి తొలగిస్తాము, లేకుంటే ఇక మీరు ఇక తిరుగుతూనే ఉండాలి సంవత్సరాల తరబడి. అపార్ట్మెంట్ ఇప్పుడు అల్వాల్ ప్రాంతం ఉందండి. అల్వాల్లో ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం అపార్ట్మెంట్స్ అయినాయి, హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయి, మున్సిపల్ పర్మిషన్స్ ఉన్నాయి, ఎల్ఆర్ఎస్ ఉంది, రిజిస్ట్రేషన్లు అయినాయి, హౌస్ ట్యాక్స్లు కడుతున్నారు. ఇవాళ యుఎల్సి సర్టిఫికేట్ తీసుకొస్తేనే మీ ఇల్లు రిజిస్ట్రేషన్ అవుతుంది, మీ అపార్ట్మెంట్లో ప్లాట్ రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్తుంది. 900 యుఎల్సి దరఖాస్తులు కేవలం అల్వాల్ వాళ్ళే ఉన్నాయి కలెక్టర్ ఆఫీస్లో. ఈ యొక్క మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఇప్పటికే కొన్ని వేల దరఖాస్తులు కలెక్టర్ ఆఫీస్లో ఎన్ఓసీల కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ వాటిని పట్టించుకునేవాడే లేడు. ఇప్పుడు మా దగ్గరికి కొంతమంది బాధితులు వచ్చినప్పుడు మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు ఆయన ఏం చేస్తుండు, సంబంధిత ఉద్యోగులకు అది ఫార్వర్డ్ చేస్తుండు. ఆ ఉద్యోగులు ఏం చేస్తున్నారు, కార్యాలయాలు చుట్టూ తిప్పుకోవటం, ఒకరు ఆఫీస్కి వస్తే ఒకరు రారు, ఒకరు వస్తే పని చేయరు, ప్రాపర్టీ ఇప్పుడు అక్కడ ఒకే సర్వేరు ఉంటున్నారు ఏది జిల్లా హెడ్ క్వార్టర్లో. ఆ ఒక్క సర్వేరు మొత్తం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాని ఎప్పుడు సర్వే చేయగలుగుతారు, ఎప్పుడు ఎన్ఓసి ఇవ్వగలుగుతారు, అది యుఎల్సీలో ఉందా, ప్రభుత్వ భూమిలో ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దివ్యానగర్ అని ఉంటుంది, కొన్ని వేల ప్లాట్లు ఉన్నాయి. ఆ దివ్యానగర్లో కేవలం 20 గుంటలు మాత్రమే ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటుంది, 20 గుంటలు శ్మశానం కింద ఉంది. ఆ 20 గుంటలు గురించి మొత్తం దివ్యానగర్ని మొత్తం రిజిస్ట్రేషన్ ఆఫ్ చేయడం జరిగింది. మీరు 22A బాధితుడైనా డైరెక్ట్ మీ ఫ్లాట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు ఎట్లా సమాధానం ఇచ్చారు? నేను 22A బాధితున్నే. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు నారపల్లి మహాలక్ష్మిలో నాకు ఒక ప్లాట్ ఉందండి. నేను 2023లో కొన్నాను. జస్ట్ ನಾವು అమ్ముకుందామని చెప్పేసి రిజిస్ట్రేషన్ కోసం వచ్చేస్తే నిషేధిత జాబితాలో ఉందన్న 22Aలో ఉంది, నేను రిజిస్ట్రేషన్ చేయలేనని చెప్పి సబ్ రిజిస్టర్ గారు క్లియర్గా చెప్పారు. అది లేదు. సో నేను నా అవసరాలు ఇచ్చాను, అమ్ముకోవాలని ఇక్కడికి వచ్చాను. కొనే పర్సన్స్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. నాకు ఎవరైతే డబ్బులు మళ్ళీ రిటర్న్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు రిటర్న్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. సో అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ నేను దీన్ని అమ్ముకోవాలి కాబట్టి దీని ప్రాసెస్ ఏంటని అడిగాను. అడిగితే ఏమన్నారంటే
మీరు మండల్కి వెళ్ళండి, మండల్లో సర్వే చేయించుకోండి. ఆ సర్వే చేయించుకున్న తర్వాత అక్కడ ఎన్ఓసి ఇస్తారు, అది తీసుకోండి. అది తీసుకున్న తర్వాత నెక్స్ట్ మన వచ్చేసి మేడ్చల్ వెళ్ళండి. మేడ్చల్లో కూడా కలెక్టర్ గారు మీకు ఎన్ఓసి మీద ఒక స్టాంప్ కొట్టిస్తారండి. అది తీసుకొని ఇస్తేనే ఆ 20 నిషేధిత జాబితా నుంచి నాకు ఇప్పుడు మీ ఫ్లాట్ మీరు అమ్ముకొని ఇదంతా చేయాలా? ఈ అంతా చేయాలి. సో ఈ అంతా చేయాలంటే నాకు 3 months మ్యాక్సిమం. ఒక కలెక్టర్ అపాయింట్మెంట్ దొరకాలంటే మీరే అర్థం చేసుకుంటారు. ఒక కామన్ మ్యాన్ ఒక ఎంఆర్ఓ టైం ఇవ్వడానికే 3 నెలలు టైం పట్టిందండి. నేను ఇప్పుడు 2 నెలల తిరుగుతున్నాను. ఇది చూడండి, ఇక్కడ 22A కింద గట్కేసర్లో ఏదైతే గట్కేసర్, మేడ్చల్, కీసరం వీళ్ళందరూ కలెక్టర్ గారు వీళ్ళందరూ సంతకాలు పెట్టి ఈ నా యొక్క ప్రాపర్టీని ఆపడానికి వీళ్ళు రైట్స్ ఎక్కడి అండి? వీళ్ళే కదా పర్మిషన్లు ఇవన్నీ కూడా ఇచ్చింది. లేఅవుట్ స్టాంప్ ఇచ్చింది ఇదే గవర్నమెంట్ కదా. అన్ని లేఅవుట్ పర్మిషన్లు కానీ ఎవ్రీథింగ్ ఇచ్చింది ఇదే గవర్నమెంట్. అన్ని రెసిడెన్షియల్ అయిపోయిన తర్వాత అక్కడ ఇండ్లు ఉన్నాయి మొత్తం. ఎక్కడ ఓపెన్ ప్లాట్లో 22A కింద ఎట్లా పెడతారండి? ఇప్పుడు ఆ బ్రదర్ చెప్పినట్టుగా నారపల్లిలో 1వ నెంబర్ సర్వే నెంబర్ నుంచి 1 నుంచి 7 సర్వే నెంబర్లు మహాలక్ష్మీపురం అని చెప్పేసి ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ప్రాహిబిషన్ లిస్ట్లో పెట్టినారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వట్లేదా అంటే 4 నెలల క్రితం వరకు జరిగిన రిజిస్ట్రేషన్ 3 నెలల క్రితం నుంచి అయితే ఆగిపోకూడదు కదా. ఎప్పుడో 1985లో ఎండోమెంట్లో జీవో వచ్చింది. తర్వాత సేల్కి కూడా జీవో రిలీజ్ చేసేసి ఒక పర్సన్ జీపీఏ చేసుకొని లేఅవుట్ చేసి దాన్ని క్రయ విక్రయాలు జరిపిన తర్వాత దానిలో కొన్ని వేల కొద్ది రిజిస్ట్రేషన్లు మొన్నటి వరకు జరిగినాయి. సడన్గా 3 నెలల క్రితము ఇటువంటి ప్రాహిబిషన్లో ఉన్నవి రిజిస్ట్రేషన్లు చేయకూడదు అని చెప్పేసి అనడానికైతే సబబు కాదు. దీంతో పాటుగా యూఎల్సీ అని మేడిపల్లిలో, నారపల్లిలో, పీర్జాదిగూడ 43, 39, 44 సర్వే నెంబర్లు, మేడిపల్లిలో 42 సర్వే నెంబర్, వీటన్నిటికీ కూడా ఎక్కడా కూడా డిమార్కేషన్ అనేది లేదు. యూఎల్సీలో ఒక 30 ఎకరాల ల్యాండ్ ఉంటే 30 ఎకరాల్లో 30 ఎకరాలు లేదా 29, 28 ఎకరాలు ఆల్రెడీ ఇల్లు కట్టుకోవడం, అపార్ట్మెంట్లు కట్టుకోవడం పూర్తిగా ఆక్యుపై జరిగిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి వాటిని యూఎల్సీలో పెట్టేసి ఈ 1 ఎకరమో అరెకరమో కోసము మిగతా అన్ని ఎకరాలు ఆపడం సబబు కాదు అంటున్నాం. మీకు డిమార్కేషన్ కరెక్ట్గా క్లారిటీ ఉంటే ఆ డిమార్కేషన్లో ఈ ఎకరానో అరెకరానో రిజిస్ట్రేషన్ ఆపండి, మిగతా అని రిలీజ్ చేయండి. పర్వతాపూర్లో 1 and 2 సర్వే నెంబర్, 1 and 2 మాజీ సర్వే నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో కూడా మేజర్ ఎక్స్టెంట్ అంతా కూడా అయిపోయింది, దాంట్లో ఖాళీ జాగానే లేదు. వాటిని కూడా ఆపేస్తున్నారు. క్లియర్గా చెప్పాలి అంటే ఏదైనా నా ప్రాపర్టీ నేను అమ్ముకోవాలి అనుకుంటున్నప్పుడు అది దానికి నేను ఎస్ఆర్ఓలో ట్యాక్స్ కట్టాలి అనుకున్నప్పుడు స్టాంప్ డ్యూటీ తీసుకుంటుంది, ట్యాక్స్ డ్యూటీ తీసుకుంటుంది, బ్యాంక్ లోన్లు అప్రూవ్ అవుతున్నాయి. చెప్పాలి అంటే డీడీలు కూడా రిలీజ్ అయిపోయి, మా కజిన్ ఒక అతను ఉన్నారు, డీడీ రిలీజ్ అయింది, 2 నెలల నుంచి ఈఎంఐ కూడా కడుతున్నాడు. ఆయన పేరు మీద ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, ఆ బ్యాంకులు ప్రెజర్ చేస్తున్నారు, ఈ రిజిస్ట్రేషన్ ఆయన ఇల్లు కాల్ చేయట్లేదు. కేవలం 22A అనే ప్రోగ్రామ్ ముందల పెట్టేసుకొని ఎవరికి కూడా టేబుల్ మీద పెట్టేంత వరకు కూడా అది రిజిస్ట్రేషన్ అవ్వదు అన్న విషయం ఎవరికి తెలియదు. ఈ నిషేధిత జాబితా అనేది కొత్తగా వచ్చిందేం కాదు, ఎప్పటి నుంచో అట్లా కనబడుతుంది. యాక్షన్ చేయొద్దు అని సడన్గా ఆపేసింది వెరీ రీసెంట్గా 3 నెలల నుంచి మాత్రమే. చెప్పండి, అసలు ఈ 22A నిషేధిత జాబితాలో భూములు, ఫ్లాట్స్ ఇవన్నీ సడన్గా పెట్టడం వల్ల రిజిస్ట్రేషన్లు ఎట్లా ఆగిపోతున్నాయి, ఎట్లా ఇబ్బందులు అవుతున్నాయి, మీరేం చెప్తారు? నాది ఉప్పల్లో ఇల్లు అండి. నాకు 2 నెలల క్రితం నేను నా పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం ఇంట్లో అవసరం వచ్చి ఇల్లు అమ్ముకున్నాను. నేను వాళ్ళకి బ్యాంక్కి వెళ్ళారు, వాళ్ళకి లోన్ కూడా శాంక్షన్ అయింది, లోన్స్ ఎక్కువ కూడా వాళ్ళు నాకు పంపించారు, మేము అమ్మాలనుకున్నాము. సరే అంతా అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్దామని చెప్పని ఆఫీస్కి వెళ్ళేసరికి అది నిషేధిత జాబితాలో ఉంది, ఇంకోటి మాకు అసలు ఏం తెలియదు. మేము అలాగే 2012లో ఈ ప్రాపర్టీ ఇల్లే కొనుక్కున్నాను నేను. అప్పుడు మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు అమ్ముదామని చెప్పిన వెళ్తే వాళ్ళకి అవతల కూడా వాళ్ళు బ్యాంక్ లోన్కి వెళ్ళారు, లోన్ శాంక్షన్ అయింది, అడ్వాన్స్ ఇచ్చారు, అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయింది అని చెప్పని అన్నారు. 2 నెలల పైన అయిపోయింది. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమని చెప్పని, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళమని చెప్పని అన్నారు. ఎస్ఆర్ఓ గారు ఒక లెటర్ ఇచ్చారు, అది పట్టుకుని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చాము. ఇంకా అక్కడ నుండి మాకు సర్వేర్ వచ్చారు, చెక్ చేశారు, మరి ఏమైందో మాకు ఇంకా ఏమీ రాలేదు. మేము దానికోసమనే ఎదురు చూస్తున్నాము. ఇది నేను సేమ్ సరూప్నగర్ కాలనీ, ఇది కూడా ఉప్పల్ వెంకటేశ్వర స్వామి దగ్గర సరూప్నగర్, సర్వే నెంబర్ 65 సర్వే నెంబర్ 65, 66 ఇవన్నీ ప్రొఫైటెడ్ ఏరియాలో పెట్టారు. అమ్ముకోవడానికి ఏదైనా అర్జెంట్ ఉండి ఇప్పుడు విదేశాలలో పోవడానికి దీని కూడా చాలా ఇబ్బంది అవుతుంది. బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిపోయి ఈఎంఐలు స్టార్ట్ అయిపోతున్నాయి. దీన్ని బ్యాంక్ లోన్స్ ఇస్తున్నాయి, శాంక్షన్ అవుతున్నాయి, ఇచ్చిన ఈఎంఐలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఎవరైతే కొంటున్నారో అగ్రిమెంట్ చేసుకొని అమ్మేస్తున్నారో వాళ్ళకి చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. రేపు పొద్దుగాల గవర్నమెంట్ అట్లా పర్మిషన్స్ ఎందుకు ఇవ్వాలి, పర్మిషన్స్ ఎందుకు ఇచ్చేయాలి గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిందే కదా.
జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ ఇవన్నీ తీసుకొని చేసాం కదా, కట్టుకొని 2025 తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ కూడా ఆరోపిస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 22A కింద అనేక భూములు చేర్చి ఇప్పుడు ఇదొక పెద్ద భూదందాకు తెరలేపారు అనేటువంటిది ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, దీనివల్ల రిజిస్ట్రేషన్లు మొత్తం ఆగిపోయినాయా, సామాన్య ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు మెయిన్గా? ప్రతిపక్ష పార్టీలకు మేము జరుగుతున్న విషయం వాళ్ళ దృష్టికి తీసుకుపోవటం జరిగింది. అయినా వాళ్ళు సరైనటువంటి ఈ యొక్క ఉద్యమం చేపట్టడం లేదు. కొన్ని లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది రాష్ట్రంలో ప్రస్తుతం పెద్ద సమస్య. ఈ సమస్య మీద ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎందుకు స్పందించట్లేదు? స్పందించి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న కూడా మేము హరీష్ రావు గారిని కలిసాము. హరీష్ రావు గారు ఆర్టీఐ కింద నేను నిషేధిత జాబితాని అడిగాను, వాళ్ళు ఇంకా ఇవ్వలేదు అంటే నా దగ్గర ఉన్న కొంత జాబితా హరీష్ రావు గారికి ఇచ్చాను. సార్ ఇట్లా సంగతి మీరు ప్రెస్ మీట్ పెట్టండి, చాలామంది రిజిస్ట్రేషన్లు కాక వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి, పిల్లల చదువులకు ఫీజులు కట్టాలంటే కూడా కుదరనటువంటి పరిస్థితి ఉన్నది. భూ ప్రక్షాళన చేస్తున్నామని చెప్పి రెవెన్యూ మినిస్టర్ చెప్తున్నారు. ఇప్పుడు ధరణి నుంచి పేరు మాత్రమే మార్చారు, భూభారతి అని. భూభారతి కాదు, భూహారతి చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులకు ప్రధాన ఆదాయ వనరు ఏంటంటే భూమి. ఈ భూమిలో సమస్యలు సృష్టించేది వాళ్ళే, సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ అంతో ఎంతో వసూలు చేసుకునేది వాళ్ళే. అసలు రెవెన్యూ ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఇద్దరు కలిస్తేనే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతాయి. సామాన్య పేద మధ్య తరగతి ప్రజలు అన్యాక్రాంతం చేయలేరు కదా. వీళ్ళు అమ్ముతారు, రెవెన్యూ ఉద్యోగులు ప్లస్ ఈ రాజకీయ నాయకులు కలిసి అమ్ముకుంటారు. లేఅవుట్లు అవుతాయి, రిజిస్ట్రేషన్లు అవుతాయి, ఇండ్లు కట్టుకుంటారు. తర్వాత అక్కడ ఉన్న బాధితుల మీదకి వచ్చి హైడ్రాని తీసుకొచ్చి మీ ఇండ్లు కూలగొడతాం, మీది గవర్నమెంట్ భూమి లేదా మీరు. సడన్గా ఈ 22A ప్రొహిబిటెడ్ లిస్ట్లో నిషేధిత జాబితాలో ఇన్ని ల్యాండ్లు పెట్టడానికి కారణం ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు? కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే రెవెన్యూ మంత్రి ఉన్నారో, ముఖ్యమంత్రి ఉన్నారో వాళ్ళకు అవగాహన లేదు. వాళ్ళ అవగాహన లోపం వల్ల రెవెన్యూ ఉద్యోగులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంది. రెవెన్యూ ఉద్యోగులకు ఇది ఒక ఆదాయ మార్గం అయిపోయింది, పైసా వసూలు చేస్తున్నారు. ఉత్తగా వీళ్ళు ఎన్ఓసీలు ఇవ్వటం లేదు. ఇది వీళ్ళకి ఏంటంటే ఏమంటారు, అక్షయ పాత్రలాగా తయారైపోయింది ఈ నిషేధిత జాబితా అనేది. అటు చూస్తున్నాం అయితే ఆల్ ఆఫ్ సడన్గా 22A అంటే ఈ రిజిస్ట్రేషన్ల చట్టం 22A కింద తెలంగాణలో అనేక భూములను ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టేసరికి చాలామంది భూములు కావచ్చు, ఫ్లాట్స్ ఇవన్నీ రిజిస్ట్రేషన్కి వెళ్ళినటువంటి సమయంలో అవి ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్నాయని చెప్పడంతో వాళ్ళంతా కంగు తింటున్నారు. అత్యవసరంగా ఫ్లాట్ను అమ్మాలి, బిడ్డ పెళ్లి ఉంది అని చెప్పి కావచ్చు, ఇంకా రకరకాల అవసరాల పేరుతో రిజిస్ట్రేషన్కి వెళ్తున్న వారు అందరూ కూడా రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఈ 22A ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్నటువంటి ఏదైతే ఇప్పటికిప్పుడు చేర్చి ఇబ్బందులకు గురవుతున్నటువంటి అనేక భూములను వెంటనే తొలగించాలి, వెంటనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ స్టార్ట్ చేయాలి. దీనివల్ల రాష్ట్ర ఆదాయం కూడా పడిపోతుంది, అలాగే అనేక మంది ఇబ్బందులు పడుతున్నామని చెప్పి చాలామంది బాధితులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్ చొక్కల్, సాగినడి సాక్షి న్యూస్, నార్పల్ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.